ఎలాంటి పరిమితులు లేకుండా సాగులో ఉన్న ప్రతి ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా రైతు సంక్షేమం విషయంలో రాజీ పడకుండా పెట్టుబడి సాయం అందించారంటూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు రైతు భరోసా నగదు బదిలీ పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు పండుగ పేరుతో సంబరాలు నిర్వహిస్తున్న సందర్భంగా భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ అధ్యక్షతన రైతు భరోసా సంబరాలు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో 9,000 కోట్ల నగదు బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలోనే అరుదైన రికార్డు అని, ఇప్పటి వరకు 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఎమ్మెల్యే జీఎస్ఆర్ అన్నారు. ఎలాంటి పరిమితులు లేకుండా సాగులో ఉన్న ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర రైతాంగానికి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఈరోజు వాళ్ళు చేసినటువంటి అప్పులకు మితి అసలు గడుతూ ఈరోజు రాష్ట్ర రైతాంగానికి వాళ్ళు మిగిలి వదిలిపెట్టినటువంటి రైతు బంధును 7,500 కోట్లు మొదటి విడతలో వేయడం జరిగింది. రైతు భరోసా రెండో విడత లేట్ కావడానికి కారణం గుట్టలకు చెట్లకు పుట్టలకు ఈరోజు రాష్ట్ర రైతాంగానికి నిజమైనటువంటి రైతులకు రైతు భరోసా రాక 21,000 కోట్ల ఏదైతే రైతు భరోసా ఉందో దుర్వినియోగం అవుతుంది కాసు చేసుకోకుండా అని ఆలోచన చేసి జిల్లాలో మరి ఏదైతే క్యాబినెట్ కమిటీ వేసి రైతులతో సూచనలు తీసుకొని సూచనల ప్రకారం 5,000 రూపాయలు గత ప్రభుత్వంలో ఇస్తే 1,000 రూపాయలు పెంచి ఈరోజు 9,000 కోట్ల రూపాయలను రాష్ట్ర రైతాంగానికి 9 రోజుల్లో వేస్తా అని చెప్పి 8 రోజులలోనే ఈరోజు రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా 9,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా మీద అనేకమైనటువంటి బూటకప్ మాటలు మాట్లాడు ఊసరవెల్లి మాటలు మాట్లాడుతూ ఈరోజు కేసీఆర్ కుటుంబం ఏదైతే కేటీఆర్ లాంటి వ్యక్తులు వాళ్ళ యొక్క బినామీలు అడ్డగోలుగా మాట్లాడి రైతాంగాన్ని దోసుకొని ఈరోజు రైతులకు ఏం న్యాయం చేయకుండా క్వింటాలకు 10 కిలోలు సంచికి 5 కిలోల చొప్పున 12 కిలోలు క్వింటాల్కు దోసుకొని 18 పంటలు ఒక రాక్షసత్వం లెక్క వ్యవహరించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైస్ మిల్లర్లను కానీ అదేవిధంగా విజిలెన్స్ టీంలు వేసి రైతులకు అండగా నిలిచి ఈరోజు రాష్ట్ర రైతాంగానికి సన్న బియ్యం కావాలి, సన్న బియ్యం కావాలంటే సన్నవడ్లు రావాలి, సన్నవడ్లు పండించేటువంటి రైతాంగానికి ఈ యొక్క భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో 48 కోట్ల రూపాయలు 500 బోనస్ ఇచ్చి రైతులకు అండగా నిలవడమే కాకుండా రాష్ట్ర రైతాంగానికి ఈరోజు సకాలంలో కటింగ్ లేకుండా ధాన్యం కూడా కొనుగోలు చేసి వాళ్ళు కాంటాలై ట్యాబ్లో ఎంట్రీ అయి ఏదైతే వెంటనే 48 గంటల్లో వాళ్ళ ఖాతాల్లో వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి.